సాక్షాత్తు వస్తున్న ఆరోపణలు, మంత్రుల మీద వస్తున్న ఆరోపణలు కానీ, శాసనసభ్యుల మీద వస్తున్న ఆరోపణలు కానీ, ప్రజాప్రతినిధుల మీద వస్తున్న ఆరోపణలు కానీ సీమ కుట్టినట్టు కూడా లేదు ఈ ప్రభుత్వానికి. చాలా దురదృష్టం, దుర్మార్గం. ఎంతసేపు కేబినెట్ మీటింగ్ జరిగితే లేదు, చిన్న లీకులు వస్తే ఏదో వాళ్ళ మీద చర్య తీసుకోమన్నారు, ఈయన మీద చర్య తీసుకోమన్నారు, వాళ్ళు ఉన్నారు, ఇది ఉన్నారు, ఏంటన్నారు. తీరమ్మ చూస్తే ఎవరి మీద చర్యలు లేవు. మేము అడుగుతున్న చర్యల కంటే ముందు ముఖ్యం పరివర్తన లేదు. కొన్ని ఏదో చెప్పారు, మళ్ళీ మన్నాడు ఆ ఇన్సిడెంట్ ఇంకో ఇన్సిడెంట్ జరగలేదన్నాకి ఏదో అయితే చెప్తారో సీరియస్ గా ఉండమని, ఆ మన్నాడు ఇంకో ఇన్సిడెంట్. ఒకటి కాదు, రెండు కాదు, ఒక మంత్రి మీద కాదు, లేకపోతే ఒకరి మీద కాదు, ఒకరి మీద ఎంత ఎక్కలేదు, ఒకరిని వచ్చి కొంత ఎక్కలేదు, మొత్తం అందరూ కూడా అలాగే ఉన్నారు. ఆరోపణలు అయితే, దోపిడీలు అయితే, భూకబ్జాలు అయితే మరి అడగా ఎక్కలేదు. అవకాశం వరకు దోచు తినేస్తారు, పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి వరకు. ఉదాహరణలతో కలిపి చెప్తున్నా దాని మీద ఎంక్వైరీ లేదు, దాని మీద విచారణ లేదు, ఇలా అనేస్తాం అంతే, పోతే పోనీ. రాష్ట్ర ప్రజలందరినీ గమనించమని కోరుతున్నాను. ఈ ప్రభుత్వం తాలూకా వ్యవహార శైలి ఎలాగుందో, పరిపాలన విధానం ఎలాగుందో, ఎంత దుర్మార్గమైన ఆలోచనతో ఈ కార్యక్రమం జరుగుతున్నాయో